నువ్వేంటి బాసు ఇక్కడ? అమృతని చూడడానికి వచ్చాను. నేను నీకు ఆలోచిస్తానని చెప్పాను కదా. ఇంకెంతసేపు ఆలోచిస్తావు? మా పెళ్లి దాకానా? అంత తొందర అయితే ఎలా బాసు? సరే ఒక్క నిమిషం ఉండు. ఇదేంటి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు దుప్పట్ల గురించి నేను అమృత మాట్లాడుకోవాలా? కానే కాదు, ముందు నేను చెప్పింది చెయ్యి. కూర్చో. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో దుప్పటేంటి? అది నిన్నే అశ్విన్ అడిగేది. అది అదే ఏంటి? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాన పడింది ఆనంది. అయితే వాన పడ్డం వల్ల నా బ్యాగు, అందులో ఉన్న ఈ దుప్పటి తడిచిపోయింది. అందుకే దుప్పటికి మడతలు లేకుండా గాలి కారబెడుతూ తీసుకెళ్లి దండం మీద వేస్తే త్వరగా ఆరుతుందని. ఏంటనుంది అలా చూస్తున్నావు? ఏదో ఉంది అశ్విన్. ఏముంది? ఏం లేదు. కథ చచ్చా, అలాంటిదేం లేదు. బాబాయ్ ఏంటి? వెళ్ళు. బాబాయ్ బాగున్నావా? ఇదేం సంగతి ఇలా వచ్చావండి? అక్కడ ఎవరు లేరు కదా? లేరా? ఎవరో ఉన్నట్టు నన్ను పలకరించినట్టు చూసానే. అబద్ధం అశ్విన్. మేబీ నువ్వు చూసే టైంకి వెళ్ళిపోయి ఉంటారు ఆనంది. అవును, ఏంటిలా వచ్చావు? నా కోసమా? కాదు, అగ్గిపెట్టె కోసం. అశ్విన్ అలా దుప్పటి పట్టుకోవడం ఎప్పుడో ఎక్కడో చూసానే. అమ్మ దొంగ అశ్విన్, ఇదా నీ ప్లాను? అంటే ఇంతకు ముందు నన్ను పంపించినట్టే ఎవరినో ఆ దుప్పటి వెనక పంపించావన్నమాట. ఆ రహస్యం ఏదో కనుక్కుంటాను.